వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డిజిటల్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్. సో వాట్ టైప్ ఆఫ్ డిజిటల్ ఇనిషియేషన్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఎడ్యుకేషన్, ఎస్పెషలీ రిమోట్ ఏరియా, ఎస్పెషలీ పావర్టీ పీపుల్, ఎస్పెషలీ పావర్టీ ఫ్యామిలీస్, పేదరికంలో ఉన్న, హంగర్స్లో ఉన్న, సో రిమోట్ ఏరియాలో ఉన్న, విద్యకు దూరంగా ఉన్న వ్యక్తులకి విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ అనేది డిజిటల్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో అందులో మొదటిది నంబర్ ఆఫ్ టైం అడుగుతున్నది స్వయం అంటున్నాం. ఏంటి స్వయం? ఎవరు దీన్ని రూపొందించడం జరిగింది? స్వయం ఇట్ ఈస్ ఏ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, కంప్లీట్ ఫ్రీ అవుతుంది, ఫ్రీ యాక్సెస్ ద్వారానే మనకు అందించబడడం జరుగుతుంది. స్వయం అనేది ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అవుతుంది. సో దీన్ని ఎవరు ప్రారంభించారు? స్టార్టెడ్ బై MHRD అంటాం, అట్ ప్రజెంట్ నోన్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీని మనము ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటున్నాం. 2017 జూలైలో స్వయం ప్రారంభించడం జరిగింది. సో ఈ స్వయంలో మన ఎలాంటి కోర్సెస్ అవైలబిలిటీ ఉంటాయి, ఎలాంటి కంటెంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ స్వయం పోర్టల్లో ఉన్న, ఈ స్వయం ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో ఉన్న కోర్సుని, ఆ కోర్సుకు సంబంధించిన సిలబస్ని డిజైన్ చేసే వాళ్ళు 9 సంస్థలు అవుతాయి. సో 9 institutions participated to created a course in స్వయం ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఎవరు ఆ 9 అంటే గమనిస్తే, ఒకరు UGC అంటాం, రెండోది AICTE అంటున్నాం, మూడోది NCERT అంటున్నాం, నాలుగోది NPTCL అంటున్నాం, ఐదోది IGNOU అంటున్నాం, ఆరోది NIOS అంటున్నాం, ఏడవది IIMB అంటున్నాం, ఎనిమిదోది NITTR అంటున్నాం, తొమ్మిదోది CEC. ఇలాంటి సంస్థలు అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ స్వయం పోర్టల్ అండ్ సిలబస్ డిజైన్ బై దిస్ 9 organizations. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ తయారు చేసిన కంటెంట్ మరి ఏ విధంగా అవైలబిలిటీలోకి వస్తుంది? సో ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఏ మెథడ్, ద మెథడ్ నోన్ యాజ్ MOOCs అంటున్నాం. సో MOOCs ఇట్ ఈస్ ఏ మెథడ్. ఆ మెథడ్ ఆధ్వర్యంలో మనకి ఈ కంటెంట్ అనేది ఫ్రీగా మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అందించబడుతుంది. అసలు MOOCs అంటే ఏంటి? MOOCs, MOOCs అంటే ఏంటి? సో సింపుల్ MOOCs అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటున్నాం. సో ఈ విధానం ద్వారా, ఈ మెథడ్ ద్వారా మనకు అవైలబిలిటీలో ఉంటుంది స్వయంలో ఉన్న కంటెంట్ అనేది అవుతుంది. సో సాధారణంగా ఈ కంటెంట్ ఎవరికి సంబంధించింది గమనిస్తే, 9 to 12 క్లాసెస్ ఆఫ్ స్టూడెంట్కి, అండర్ గ్రాడ్యుయేషన్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి, ప్రొఫెషనల్ కోర్సెస్కు సంబంధించిన కంటెంట్ అనేది మనకు ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటుంది. దీనికి సంబంధించి స్వయంకు సంబంధించి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాం. సో అన్ని డిజిటల్ ఇనిషియేట్ కంటే ఇది ఒక ప్రత్యేకతను, ఒక స్పెసిఫికేషన్ కలిగి ఉంది. ఏంటి ఆ స్పెసిఫికేషన్ అంటే, ఇంటరాక్టివ్ మోడ్ను కలిగి ఉంటుంది. సో ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది మనకు స్వయం ఆన్లైన్ పోర్టల్ యొక్క స్పెసిఫికేషన్ అవుతుంది. ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా గమనిస్తే క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటుంది. క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు, ప్రతి యూనివర్సిటీ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎవ్రీ యూనివర్సిటీ యాక్సెప్టెడ్ బై ది స్వయం క్రెడిట్. సో క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా మనకు స్వయంలో అవకాశం అనేది ఉంది. సో ఇది మనకు స్వయంకు సంబంధించింది. రెండోది గమనిస్తే డిజిటల్ ఇనిషియేటివ్ ఈ పాఠశాల అంటున్నాం. సో ఈ పాఠశాల లేదా పాఠశాల ఏముంటుంది? ఇది డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటున్నాం. ఇది డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ పాఠశాల. సో మరి ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు? So ఈ పాఠశాల started by NCERT with help of Education Minister in the year of 2015. So Ministry of Education and NCERT తయారు చేసింది ఈ పాఠశాల 2015 అవుతుంది. సో మరి ఈ పాఠశాలలో ఎలాంటి కంటెంట్ ఉంటుంది? సో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ప్రొవైడెడ్ బై ఈ పాఠశాల? ఇక్కడ గమనిస్తే డిజిటల్ ఇండియాలో ఇది పార్ట్గా ఉంటుంది. సో డిజిటల్ ఇండియా ఒక ఇనిషియేట్లో ఇది భాగంగా కనబడింది ఈ పాఠశాల. ఇందులో 1 to 12 స్కూల్స్కి సంబంధించిన కంటెంట్, అదేవిధంగా టీచర్, అదేవిధంగా పేరెంట్స్కి సంబంధించిన ఫ్రీ ఎడ్యుకేషన్ మెటీరియల్ అనేది, కంటెంట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ కంటెంట్ రూపంలో ఉండవచ్చు, వీడియో రూపంలో ఉండవచ్చు, మనకు అవైలబిలిటీలో ఉంటుంది ఈ పాఠశాల. సో మరి ఈ పాఠశాలలో ఉన్న కంటెంట్ ఏ భాషలో లభిస్తుంది అంటే, మల్టీ లాంగ్వేజెస్ లైక్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అని వివిధ రకాల భాషలు, మల్టీపర్పస్ ఆఫ్ లాంగ్వేజ్లో మనకి ఈ కంటెంట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి ఈ పాఠశాల అనే ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఎవరి ఆధ్వర్యంలో, అండర్ విచ్ మినిస్ట్రీ ఆర్ అండర్ విచ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో అది పనిచేస్తుంది? గమనిస్తే NCERT ఆధ్వర్యంలో ఇది పనిచేయడం జరుగుతుంది. ఈ పాఠశాల కంప్లీట్లీ అండర్ గైడ్లైన్స్ ఆఫ్ NCERT.
ఈ ప్రశ్న అడిగారు, బాగా గమనించండి. రెండోది గమనిస్తే మూడోది దీక్ష అంటాం. సో దీక్ష ఇట్ ఈస్ ఆల్సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అంటాం. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దీక్ష. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీక్ష? చాలా సందర్భాలు అడిగారు, మూక్స్ అడిగారు, దీక్ష అడిగారు. సో దీక్ష అంటే అర్థం ఏంటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అంటున్నాం. సో ఇది ఏంటి? ఇది కూడా డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ దీక్ష. సో దీక్ష స్టార్టెడ్ బై ది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017. 2015 ఈ పాఠశాల, 2017 స్వయం, 2017 దీక్ష అవుతుంది. సో మరి దీక్షలో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్? ఎలాంటి కంటెంట్ మనకు అవైలబుల్ ఉంటుంది? 1 to 12 డిజిటల్ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో 1 to 12 క్లాసెస్కి సంబంధించిన డిజిటల్ కంటెంట్ అవైలబుల్లో ఉంటుంది. ఈ బుక్స్ అవైలబుల్లో ఉంటాయి, వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి, క్విజ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. తద్వారా ఇన్నోవేటివ్ క్రియేట్ చేయగలుగుతుంది, ఎంతయాసాన్ని క్రియేట్ చేయగలుగుతుంది. సో అదేవిధంగా గమనిస్తే దీక్షను గమనిస్తే ఇందులో కూడా కంటెంట్ మల్టీ లాంగ్వేజ్లో ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి మల్టీ లాంగ్వేజ్లో మనకి యాక్సెస్ అనేది కనబడడం జరుగుతుంది మనకి దీక్ష. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి ఆ విషయం? గమనిస్తే దీక్ష ద్వారా టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అక్కడ స్వయం ద్వారా అవైలబుల్లో ఉంటాయి, ఇక్కడ దీక్ష ద్వారా కూడా అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో టీచర్ ట్రైనింగ్ ఇన్నోవేటివ్, వాళ్ళు చెప్పే క్లాస్లో విధానంలో ఇన్నోవేషన్ కోసం వాళ్ళకు టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ కీ రోల్ ఏంటి అంటే స్కూల్ విద్య కోసం కావాల్సిన డిజిటల్ కంటెంట్ అనేది ఇందులో మనకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ద కంప్లీట్లీ దీక్ష డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో డిజిటల్ రూపంలో మనకి ఈ స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన సమాచారాన్ని, అది కంటెంట్ని అందించడం జరుగుతుంది దీక్ష. నెక్స్ట్ గమనిస్తే NDLI, ఇది చాలా సందర్భాలు అడిగాను. NDLI నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అంటాం. NDLI అంటే అర్థం నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఎప్పుడు? 2016లో ప్రారంభించారు. ఎక్కడ? వాట్ ఈస్ ద లొకేషన్? ఖరగ్పూర్ IIT అంటున్నాం. సో ఖరగ్పూర్ IIT కేంద్రంగా ఈ NDLI ఏర్పాటు చేయడం జరిగింది. సో NDLI అండర్ కంట్రోల్ ఆఫ్ ఖరగ్పూర్ IIT, దాని ఆధ్వర్యం ఖరగ్పూర్ IIT ఆధ్వర్యంలోనే ఇది పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రశ్న కూడా అడిగారు. సో ఇది ఏం చేస్తుంది? ఎలాంటి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే డిజిటల్ లైబ్రరీ ఫర్, డిజిటల్ లైబ్రరీ ఎవరి కోసం? ఇటు స్టూడెంట్కి, ఇటు టీచర్స్కి, ఇటు రీసెర్చ్ స్కాలర్స్కి కూడా సమాచారాన్ని అందించడం జరుగుతుంది. సో కంటెంట్ని అందించడం జరుగుతుంది NDLI. ఇప్పుడు క్లియర్ చూడండి. స్వయం 2017, ఈ పాఠశాల 2015, దీక్ష 2017, NDLI 2016 అవుతుంది. ఈ జ్ఞానకోష్ అంటాం. ఏంటి ఈ జ్ఞానకోష్ అంటే ఇగ్నో ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఒక డిజిటల్ రిపాజిటరీ. ఈ జ్ఞానకోష్ అంటాం. ఒక భాండాగారం అవుతుంది, డిజిటల్ భాండాగారం అవుతుంది. ఎవరు ప్రారంభించారు? ఇగ్నో ప్రారంభించడం జరిగింది. ఏ ఇయర్లో? 2005. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 ఈ జ్ఞానకోష్ స్టార్టెడ్ బై ఇగ్నో. ఇట్ ఈస్ ఎ డిజిటల్ రిపాజిటరీ, ఒక భాండాగారం అవుతుంది. సో ఏంది ఇందులో మనకు వచ్చేటి అంటే ఇది ఎస్పెషలీ ఫోకస్డ్ ఆన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటున్నాం. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్కి సంబంధించిన కంటెంట్ అనేది ఈ జ్ఞానకోష్ అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా శోధ్ గంగా అంటాం. శోధ్ గంగా అనదర్ డిజిటల్ ఇనిషియేషన్ స్టార్టెడ్ బై గవర్నమెంట్. డిజిటల్ రిపాజిటరీ అంటాం. ఇది కూడా ఒక డిజిటల్ భాండాగారం అవుతుంది. సో ఈ డిజిటల్ రిపాజిటరీ యొక్క ఉద్దేశం ఏంటి? దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే 2010లో ప్రారంభించడం జరిగింది. ఎవరెవరు? 2 ప్రధాన సంస్థలు ఉంటున్నాం. ఒకటి INF LIB-NET, అదేవిధంగా UGC. ఈ 2 సంస్థల సహకారంతో మనకు శోధ్ గంగా అనేది ఏర్పడింది. శోధ్ గంగా. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఏంటి అసలు అంటే భారతీయ యూనివర్సిటీలో, ఏ యూనివర్సిటీ అయినా కానీ, ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీలో కానీ థీసిస్ కానీ లేదా డిస్టరేషన్స్ కానీ, డిసర్టేషన్స్ అంటాం. డిసర్టేషన్ అండ్ థీసిస్ సమాచారం మనకి ఓపెన్ యాక్సెస్ మెథడ్లో అవైలబిలిటీలో ఉంటాయి. తద్వారా PhD స్కాలర్స్కి అది యూజ్ అవుతుంది, వాళ్ళ యొక్క రీసెర్చ్కి అది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్గా క్వశ్చన్ అడిగారు. సో విచ్ ఆఫ్ ది డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ ది ఫోకస్ ఆన్ రీసెర్చ్, సపోర్ట్ ఫర్ ది రీసెర్చ్ అంటే శోధ్ గంగా అనేది ఉపయోగపడుతుంది.
సో అదే విధంగా ఈ శోధ్ సింధు అంటాం. ఈ అంటే ఎలక్ట్రానిక్ అంటున్నాం. సో ఇక్కడ ఈ శోధ్ సింధు అంటాం. ఇది ఇన్ఫ్లినెట్ అంటాం. ఇన్ఫ్లినెట్ అనే సంస్థ ఆధ్వర్యంలో 2016లో ప్రారంభించబడింది. ఇట్ ఈస్ ఆల్సో ఏ డిజిటల్ లైబ్రరీ అంటున్నాం. ఈ శోధ్ సింధు అంటున్నాం. సో ఇన్ఫ్లినెట్ అంటాం. ఈ ఇన్ఫ్లినెట్ సంస్థ ఆధ్వర్యంలో 2016లో ప్రారంభమైంది ఈ శోధ్ సింధు అంటున్నాం. సో మరి ఈ శోధ్ సింధు ద్వారా ఎలాంటి కంటెంట్ అనేది మనకు ప్రొవైడ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఆల్సో డిజిటల్ లైబ్రరీ ప్రొవైడ్స్ యూనివర్సిటీ కాలేజ్కి సంబంధించిన ఈ జర్నల్ అండ్ ఈ రిసోర్సెస్ అండ్ ఈ జర్నల్ అనేవి మనకు ఈ శోధ్ సింధు ద్వారా మనకు అందించబడతాయి. యూనివర్సిటీకి సంబంధించి కాలేజీకి సంబంధించి కావాల్సిన జర్నల్ మరియు రిసోర్స్ అనేవి అందించబడతాయి. స్వయం ప్రభ అంటాం. స్వయం ప్రభ స్కూల్స్ మరియు ఉన్నత విద్యకు సంబంధించి స్కూల్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించిన విద్యా కంటెంట్ని ఛానళ్ళ రూపంలో అందించడం జరుగుతుంది. సో హౌ మెనీ ఛానల్స్ అండర్ స్వయం ప్రభ? 32 DTH ఛానల్స్ ఉన్నాయి. ఈ 32 DTH ఛానల్ ద్వారా స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది మనకి అందించబడడం జరుగుతుంది. దట్ ఈస్ స్వయం ప్రభ అవుతుంది. అదేవిధంగా వర్చువల్ ల్యాబ్స్ అంటాం. వర్చువల్ ల్యాబ్స్ ఎవరు ప్రారంభించారు, ఎందుకోసం ప్రారంభించారు? ల్యాబ్స్ మధ్య కనెక్టివిటీ పెంచడం కోసం. సో సింపుల్గా ఆన్లైన్ ల్యాబ్ సిమ్యులేషన్ అంటాం. ల్యాబ్స్ అన్నిటిని ఆన్లైన్లో కనెక్టివిటీ చేస్తున్నారు. ఎక్కడైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఏ మ్యాటర్ అయినా ఏ లైబ్రరీ కన్నా సెర్చ్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో ఇది IIT మరియు MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రెండు కలిసి ప్రారంభించిందే వర్చువల్ ల్యాబ్స్ అంటాం. ఒక దగ్గర ఉండి దేశంలో ఏ యూనివర్సిటీకి సంబంధించిన ఏ కాలేజీకి సంబంధించిన లైబ్రరీ అయినా మనం చదవగలుగుతాము, అందులో మ్యాటర్ మనం పొందగలుగుతాము. దట్ ఈస్ వర్చువల్ ల్యాబ్స్. సో అదేవిధంగా NPTEL అంటాం. ఏంది NPTEL? NAPTEL అంటాం. చూడండి, ఈ NPTEL నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అంటాం. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అంటాం. ఏంటి? IITs ప్లస్ IISc అంటాం. IITs అండ్ IISc అంటారు. సైన్స్కి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి మనకి ఇక్కడ ఆన్లైన్ మెటీరియల్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. మరి ఎవరికి సంబంధించి? ఇంజనీర్స్కి సంబంధించి, హ్యుమానిటీ సైన్స్కి సంబంధించిన కోర్సులకు సంబంధించిన మ్యాటర్ అనేది ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ కంటెంట్ రూపంలో, వీడియో రూపంలో, అదేవిధంగా కోర్సుల రూపంలో కూడా అవైలబుల్లో ఉంటాయి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ ఇస్తాను. ఇవ్వడంతో పాటుగా ఎగ్జామ్ రాస్తే సర్టిఫికేట్ కూడా అందించబడడం జరుగుతుంది. అది NPTEL అంటాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. NPTEL ఎక్కడ కనబడింది మనకు? స్వయంలో కోర్సును కండక్ట్ చేసేది, డిజైన్ చేసేది దాంట్లో ఒక సంస్థలో, 9 సంస్థల్లో ఇది కూడా ఒకటే అవుతుంది. చూడండి. సో మరి ఇక్కడ ఈ NPTEL యొక్క కోర్సులు దేని ద్వారా మనకు అందుబాటులోకి వస్తాయంటే స్వయం ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే ఈ స్వయం కోర్సెస్ను డిజైన్ చేసేవి అన్ని 9 ఇన్స్టిట్యూషన్స్ అన్నా. వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ NAPTEL. సో ఈ కోర్సెస్ కూడా స్వయం ద్వారానే మనకు అందించబడడం జరుగుతుంది. సో ఒకవేళ మనం కోర్సుకు సంబంధించిన మెటీరియల్ చూడాలనుకుంటే వెబ్సైట్లోకి ఏ విధంగా వెళ్ళాలి? గమనిస్తే www.nptel.ac.in అనేది NAPTEL. అదేవిధంగా www.swayam.gov.in అనేది స్వయంకు వెళ్ళి మనం ఆన్లైన్లో ఫ్రీగానే సెర్చ్ చేసుకోవచ్చు. కావాల్సిన కంటెంట్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అడిగే ప్రశ్న ఏ విధంగా ఉంటుంది? కొద్దిగా కఠినతరంగా ఉంటుంది. సో ఏ విధంగా అడుగుతారు అంటే సపోజ్ చూడండి, శోధ్ గంగా. సో విచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ నాట్ బిలాంగ్స్ టు శోధ్ గంగా? కింద ఇవ్వబడిన సమాచారం శోధ్ గంగాకు సంబంధించినది ఏది? సంబంధించింది ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది దీని ద్వారా మనం తీసుకోలేము. ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది ఉండదు. బట్ స్వయం ద్వారా ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. సో ఇంకా అడగవచ్చు, సో విచ్ ఆఫ్ ది డిజిటల్ ఇనిషియేటివ్ హ్యావ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్? కింద ఇవ్వబడిన డిజిటల్ ఇనిషియేటివ్లో ఏది ఇంటరాక్టివ్ లెర్నింగ్కి సహకరిస్తుంది అంటే స్వయం, అందిస్తుంది అంటే స్వయం అందించడం జరుగుతుంది. ఇలాంటి ప్రశ్న, అప్లికేషన్ టైప్ ఆఫ్ ప్రశ్నలు కూడా మనకు రావడం జరుగుతుంది.